విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తాను ఇక వ్యవసాయం చేసుకుంటాను, ఈ పాలిటిక్స్ జోలికి రాను అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ ఇప్పుడు కొత్త లీకులు రావటం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంది కేవలం బీజేపీ కోసమే. బీజేపీ ప్రాపకం సంపాదించటం కోసం విజయసాయిరెడ్డి పనిచేశాడు. తనకి ఎప్పటి నుంచో మదిలో ఉన్న ఈ మీడియా రంగంలోకి ఎంటర్ అవ్వాలి, అసలు మీడియా ఉంటేనే పొలిటికల్గా మనం మంచి హైప్లో ఉంటాము అని భావించిన విజయసాయిరెడ్డి ఒక మీడియా సంస్థని పెట్టుకోవాలనుకున్నాడు. దానికోసం అప్లికేషన్ కూడా పెడితే మరి ఇప్పుడు ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టుగా, ఆయన ఏ మీడియా సంస్థను పెట్టలేనట్టుగా, అంటే ఇప్పుడు ఆయన మీడియానే పెట్టాలి అని అనుకుంటే కొన్ని పాత ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీటేక్ ఓవర్ చేయటం కానీ, లేకపోతే పేరు మార్చుకోవటం కానీ జరిగి కొత్తగా ఒక ఛానల్ మళ్ళీ తెరపైకి రావటం జరుగుతుంది. కానీ అలాంటి దానికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసే విధంగా కనిపిస్తోంది అనేది విశ్లేషకులందరూ విశ్లేషిస్తుంది. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ మీడియా సంస్థని పెట్టగలుగుతాడా లేదా అనే దాని దగ్గర సందిగ్ధమే ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్న అంశం ఏమిటంటే విజయసాయిరెడ్డి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త ఇప్పుడు హల్చల్ చేయటం మొదలుపెట్టింది. మరి ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళి దాని ద్వారా వస్తాడా లేదా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే వస్తాడా అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటట్టయితే ఇంతకు ముందు ఉన్నదానికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. కావాలంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటే ఆయన పార్టీలో కొనసాగేవాడు. కానీ బీజేపీకి దగ్గర అవ్వటం కోసం తన మీద ఉన్న ఈ కేసులన్నీ ఏదో ఒక రకంగా తన దాకా రాకుండా చేసుకోవటానికి ఉన్న ప్రయత్నాలు మొత్తాన్ని చేసి విజయసాయిరెడ్డి ఫెయిల్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఏమిటంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినప్పుడు అలాగనే కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని, అంటే సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, ఇత్యాదులందరూ బీజేపీలోకి వెళ్ళినట్టుగానే ఈయన కూడా బీజేపీలోకి వెళ్తాడు. తిరిగి విజయసాయిరెడ్డికి ఆ సీటు కూడా కేటాయిస్తారు అని అంటే అది వల్లయ్యే పనిలాగా కనిపించలేదు. బీజేపీ పార్టీలో చేర్చుకోవటానికి మరి బీజేపీ పెద్దలు కూడా ఏం సుముఖంగా ఉన్నట్టుగా ఏం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే ఆ విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీజేపీకే కేటాయిస్తున్నట్టుగా, ఎందుకంటే ఈరోజు వస్తున్న వార్తల ప్రకారంగా ఆ విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటుని జనసేన కేటాయించాలని, ఆ సీటుని నాగబాబుకి ఇవ్వాలని గతంలోనే మంత్రి పదవి ఆఫర్ చేసిన చంద్రబాబు నాయుడిని అది కాదని మరి రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రయత్నాలు ఏదో చేసి అవి బెడిసికొట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాగబాబు మళ్ళీ ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కూడా నామినేషన్ వేయబోతున్నట్టుగా ఈరోజే వస్తున్న సమాచారం. అనేక రకాలైన డ్రామాలు, ఎత్తులు పై ఎత్తులు జరిగిన తర్వాత ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా రాబోతున్నాడు. ఇక మంత్రి పదవి అనే దాని దగ్గర గతంలో ప్రామిస్ చేసినప్పటికీ ఇప్పుడు ఇవ్వకపోయినా అవ్వంది ఏమీ లేదు కదా. మరి వాళ్ళకు కావాల్సిన పనులు అయితే వాళ్ళకు అవుతాయి. కాకపోతే ఇప్పుడు ప్రజల్లో వచ్చిన కొంత వ్యతిరేకతని చూసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకి మంత్రి పదవి వద్దు, దానికి ధీటుగా ఉండే రాజ్యసభని అన్నయ్యకి ఇప్పిస్తే బాగుంటుంది అని యోచించింది. దాంట్లో బీజేపీయే మరి మోకాలు అడ్డం పెట్టింది. విజయసాయిరెడ్డి చేత ఆ స్థానం ఖాళీ చేయించింది మేమైతే, మాకు కాకుండా మీకెందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు అడ్డం తిరిగినట్టుగా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఒకటి అడిగినట్టుగాను, రాజ్యసభని కేటాయించేటట్టయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఉండేటట్టుగాను ఒప్పందం కుదిరినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజైతే నాగబాబు పేరు ఖరారు చేసి ఎమ్మెల్సీ అప్లికేషన్ని పుటాన్ చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో మరి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు రాజ్యసభ సీటు వదులుకొని, మరొక వైపు తను నమ్ముకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదులుకొని, ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరలేక, ఇవన్నీ కాకుండా మీడియా మొగలుగా ఎదుగుదాం, మీడియాలో తను శాసిద్దాం అని అనుకుంటే అసలుకే మోసం వచ్చి కనీసం పర్మిషన్ కూడా లేకుండా పాత ఛానల్స్ టేక్ ఓవర్ చేసుకోవటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఏం చేయాలో అగమ్య గోచరంలో ఉన్నాడు. మరి వీటన్నిటినీ పురస్కరించుకొని ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడని
కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళైతే ఏదైనా తమ కేసుల నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉండాల్సిందే. పొలిటికల్గా వాళ్ళు ప్రభావితం చూపించగలిగితేనే వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోగలరు. కాకపోతే ఇందులో ప్రతి కేసులోనూ విజయసాయిరెడ్డి A2A కాబట్టి A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాను తప్పించుకోవడానికి ఏదైనా చేస్తే విజయసాయిరెడ్డి కూడా తప్పించుకున్నట్టే. మరి దీన్ని పురస్కరించుకుని ఇక ఆయన ఏ పార్టీలో చేరకుండా నిజంగానే ఆయన చెప్పినట్టు వ్యవసాయం చేస్తాడా, లేకపోతే మరి సీఏగా కొనసాగుతాడో, ఏం చేస్తాడో అదైతే చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే పొలిటికల్గా రీఎంట్రీ రాబోతోంది విజయసాయిరెడ్డిది అనేది ఊహాగానం లాగే కనిపిస్తుంది తప్ప ఇందులో నిజం ఏమీ కనిపించటం లేదు.